అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక బాండీలో ఒక 2 కప్స్ పల్లీని వేసుకున్నాను. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల్ని నేను మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. అంతలోపల నేను ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో ఒక 5 మిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను పోపు వేసుకోబోతున్నాను. కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, మన చట్నీ పోపు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక 8 ఎల్లిపాయలని తీసుకున్నాను. అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు తీసుకున్నాను. అవి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, దాన్ని రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు మన చింతపండు రసాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోండి. అంతే అండి, మన చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.